హాయ్ అండి. ఐ యామ్ లీలా. షోల్డర్ 5.5, ఆర్మ్ డౌన్ 6 inches, చెస్ట్ 9 inches ప్లస్ 1.5 inch ఎక్స్ట్రా పెట్టుకొని నేను కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నానండి. స్టిఫ్ పేపర్ పైన నెక్ విడ్త్ 2.5, నెక్ లెంత్ 10.5 పెట్టుకొని వి షేప్లో నేను నెక్ డ్రా చేసుకున్నానండి. హాఫ్ ఇంచ్ గ్యాప్తో సేమ్ నెక్ డ్రా చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. వి షేప్ అండి. 1.5 inch విడ్త్ ఉండే కార్ వీల్ తీసుకున్నానండి షేప్ డ్రా చేసుకోవడం కోసం. మీ దగ్గర 1.5 inch విడ్త్తో ఏ విగ్స్ లైక్ బాటిల్ క్యాప్ ఏమున్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర కార్ వీల్ ఉంది, నేను దాంతోన డ్రా చేస్తున్నానండి. వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోండి. చూడండి. దీన్ని స్లోగా నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన దీన్ని స్టిక్ చేసుకొని సైడ్ ఎడ్జెస్ కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన 2.5 inches విడ్త్ దగ్గర మార్క్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన సెట్ చేసుకోవాలండి. పిన్స్ పెట్టుకొని నీట్గా మిడిల్లోన సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకున్న తర్వాత స్లోగా రౌండ్ షేప్ ఉన్న దగ్గర స్లోగా కుట్టుకోవాలండి. పాదాన్ని పైకి ఎత్తుతూ దించుతూ స్లోగా షేప్ వచ్చేటట్లు కుట్టుకోవాలండి. చూడండి. కుట్టుకున్న తర్వాత 1/2 inch గ్యాప్తో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చిన్నగా ఖర్చులు పెట్టుకోవాలండి. ఈ ఖర్చులు పెట్టుకోవడం వలన షేప్ అనేది నీట్గా మనకు వస్తుందండి. చిన్న ఖర్చులు నెక్ మొత్తం పెట్టుకున్న తర్వాత టర్న్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా టర్న్ చేసుకొని చేత్తోన లేదా ప్రెస్ బాక్స్తోన లైట్గా ప్రెస్ చేయడం వలన నెక్ షేప్ అనేది నీట్గా వస్తుందండి. చూడండి ఫైనల్ లుక్. మీకు నచ్చితే కామెంట్ షేర్ చేయండి.